హలో ఆల్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం నెంబర్ సిస్టంలో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కంటిన్యూషన్ అనేవి సాల్వ్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 3/71 + 3/72 + 3/73 + 3/74 + 3/75 అనేది దేని ద్వారా భాగించబడుతుంది అని అడిగాడు. ఇందులో మనం ఫస్ట్ ఏం చేయాలంటే 3/71 అనేది కామన్ తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల ఫస్ట్ ఇక్కడ 1 వస్తుంది, ప్లస్ ఇక్కడ 3/1, ఇక్కడ 3/2 ప్లస్ 3/3 ప్లస్ 3/4. సో ఇది ఎలా అంటే a/m ఇంటూ a/n అంటే a/m ప్లస్ n కదా. ఇక్కడ 3/72 ఉంది, దీన్ని 3/71 ప్లస్ 1 అంటే 3/71 ఇంటూ 3/1, ఈ 3/1. సో అదేవిధంగా 3² 3³ 3/4ని ఇలా రాసుకున్నాను. దాని తర్వాత 3/71 1 ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ 3³ అంటే 27, 3/4 అంటే 81. 3/71 1 ప్లస్ 9 10, 3 ప్లస్ 27 30 అంటే 40 ప్లస్ 81 అంటే 121. ఈ 121 అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది? 11తో. కాబట్టి ఆప్షన్ సి. ఎప్పుడైనా సరే a ఇంటూ బి అనేది బితో డివిజిబుల్ అయిందనుకోండి, అప్పుడు ఇది మొత్తం డివిజిబుల్ అయినట్టే. సో ఆ విధంగా దీనికి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మొత్తం 307 ద్వారా ఖచ్చితంగా భాగించబడేలా ఉన్న 4 అంకెల గరిష్ట సంఖ్యకు జోడించాల్సిన అతి చిన్న ధనాత్మక సంఖ్య అంటే 4 అంకెల గరిష్ట సంఖ్యను తీసుకుంటాను. 307 ద్వారా భాగించబడాలి. అప్పుడు దీనికి ఎంత యాడ్ చేస్తే అన్నాడు. సో అప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ 3 టైమ్స్లో తీసుకుంటున్నాను. 3 7 21, 3 0 0 2 ఉంది, 3 3 9, 921. 9లో 1 తీస్తే 8, 9లో 2 తీస్తే 7, 9. ఇది మళ్ళీ 2లో పోతుంది, 600 కాబట్టి. 2 7 14, 2 0 0 1, 2 3 6. 9లో 4 తీస్తే 5, 8లో 1 తీస్తే 7, 7లో 6 తీస్తే 1. మనకి యాక్చువల్గా యాడ్ చేయమన్నాడు. అదే మనకి యాడ్ చేయకుండా నార్మల్గా అడుగుంటే 4 9స్లో 175 తీసేస్తే అది డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఎంత యాడ్ చేస్తే అని అడిగాడు కాబట్టి ఈ భాగించిన నెంబర్లో తీసేస్తాను. ఇప్పుడు 7లో 5 తీస్తే 2, 10లో 7 తీస్తే 3, 2లో 1 తీస్తే 1. అప్పుడు 132 అనేది యాడ్ చేయాలి. అప్పుడు ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 5 అంకెలలో అత్యధిక సంఖ్యను కనుగొనండి. ఇది 468 ద్వారా ఖచ్చితంగా భాగించబడుతుంది. 4 అంకెలలో అత్యధిక అంటే గరిష్ట సంఖ్య అని అడుగుతున్నాడు. 468 ద్వారా భాగించబడితే 2 టైమ్స్లో నాకు పోతుంది. 2 8 16, 2 6 12, 3 13, 2 4 8 9. 9లో 6 తీస్తే 3, 9లో 3 తీస్తే 6. ఈ 9 ఇక్కడ వేసుకుంటున్నా. ఇప్పుడు 2 టైమ్స్లో పోదు, 1 టైంలోనే పోతుంది. 2 8 16, 2 6 1 టైంలో కాబట్టి డైరెక్ట్ 468. 9లో 8 తీస్తే 1, 13లో 6 తీస్తే 7, 5లో 4 తీస్తే 1. ఈ 9 అనేది ఇక్కడ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎంతలో పోతుంది? 4 టైమ్స్లో పోదు, 3 టైమ్స్లో పోతుంది. 3 8 24,
3 6 18 2 20 3 4 12 2 14 9లో 4 తీస్తే 5 1కి 1 8 4 తీస్తే 3 అంటే 315 అనేది ఈ 5 9స్లో తీస్తే నాకు సరిపోతుంది. 315 9లో 5 తీస్తే 4 9లో 1 తీస్తే 8 9లో 3 తీస్తే 6 6 8 4 9 9 అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 250 1000 మధ్య ఎన్ని సంఖ్యలు 5 6 7 ద్వారా పూర్తిగా భాగించబడతాయి? పూర్తిగా భాగించబడుతున్నాయని అడిగాడు కాబట్టి కసాగు తీస్తే వచ్చిన కసాగు ద్వారా భాగించబడితే ఈ 5 6 7 ద్వారా కూడా భాగించబడతాయి. దీనికి కసాగు వచ్చేసరికి 5 × 6 × 7 5 6 30 37 210. సో 210 250 మరియు 1000 మధ్య ఎన్ని సంఖ్యలను అడిగాడు. 1000 లోపు 210 అంటే నాకు 4 వస్తాయి, ఎందుకంటే 5 చేసేటప్పుడు 1050 వస్తుంది కాబట్టి కాదు, 5తో చేస్తే. కాబట్టి ఇక్కడ 4 ఈ 250 లోపు 1 ఉంటుంది కదా, ఆ 1ని తీసేస్తే నాకు 3 అనేవి వస్తాయి. ఆప్షన్ డి అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 83 ద్వారా ఖచ్చితంగా భాగించబడే అతిపెద్ద 4 అంకెల సంఖ్య. 4 అంకెల సంఖ్య అంటే 4 9 అతిపెద్దది అని అడిగాడు కాబట్టి 83 ద్వారా 83 1 83 9లో 3 తీస్తే 6 9లో 8 తీస్తే 1 9 2లో వేసుకుంటే 2 3 6 2 8 16 9లో 6 తీస్తే 3 ఈ 9 ఇక్కడ వేసుకుంటున్నా అంటే నాకు 39 అనేది మిగిలింది. ఈ 39 అనేది 4 9స్లో తీయాలి. 9లో 9 పోతే 0 9లో 3 తీస్తే 60 99 60 అనేది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 47 పవర్ ఆఫ్ 25 - 1 దేని ద్వారా ఖచ్చితంగా భాగించవచ్చు అంటే ఇది మనకి a³ - b³ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. దీన్ని a² + ab + b². అదే మనకి a³ + b³ అయితే a + b a² - ab + b² అంటే a³ - b³ అనేది a - b ద్వారా a³ + b³ అనేది a + b ద్వారా డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 47 పవర్ ఆఫ్ 25 - 1 పవర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. ఇప్పుడు a³ - b³ ఫార్మాట్లో ఉంది కాబట్టి 47 - 1 ఈ విధంగా. అప్పుడు 46 డివిజిబుల్ అయితే 23 కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 1 1 అప్ టు 1 n అంకెలు 9చే భాగించబడితే అప్పుడు n యొక్క కనీస విలువ 9చే భాగించబడితే నాకు అంకెల యొక్క మొత్తం అనేది 9 అవ్వాలి. అప్పుడు n అంకెలు అంటే ఇక్కడ కనిష్ట విలువ అన్నాడు కాబట్టి n వాల్యూ 9 అవుతుంది కదా. 9 అంకెలు తీసుకుంటే 9 1లు తీసుకుంటే 9 అవుతుంది. అప్పుడు 9 చేత భాగించబడుతుంది. అప్పుడు ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక సంఖ్యను 280తో భాగించినప్పుడు మిగిలినది 73గా మిగిలిపోతుంది. అదే సంఖ్యను 35తో భాగించినప్పుడు శేషం ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఎలా చేయాలంటే 280తో భాగించినప్పుడు నాకు 73
మిగిలిపోతుంది. ఆ సంఖ్యను x అనుకుంటున్నాను. అదే సంఖ్యను 35తో భాగించినప్పుడు శేషం ఎంత? ఈ సంఖ్య ఎంత అవుతుంది? మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. డినామినేటరు ప్లస్ రిమైండర్ అంటే హారము ప్లస్ శేషము కలిపితే నాకు ఇక్కడ వస్తుంది x వాల్యూ. అప్పుడు 3 15 353. ఇది 353 అయింది. అంటే ఇక్కడ x వాల్యూ 353. అంటే ఇక్కడ శేషం ఎంత అవుతుంది? 3 అవుతుంది. శేషం అనేది 3 అవుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 2 నుండి 10 వరకు ఉన్న అన్ని సంఖ్యలతో భాగించబడే కనిష్ట సంఖ్య. నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నా. 2520. 2తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. కండిషన్ ఏంటి? 2 4 1 2 అంటే చివరి అంకె అనేది భాగింపబడాలి. అవుతుంది. 3తో అవ్వాలంటే సంఖ్యలని ఉండే అన్ని అంకెల మొత్తం 3తో భాగించబడాలి. 2 + 5 7, 7 + 2 9. 9 అనేది 3తో భాగించబడుతుంది. 4తో భాగించాలంటే 2² అంటే చివరి 2 అంకెలు భాగింపబడాలి. 20 భాగించబడుతుంది. 5తో భాగించబడాలంటే చివరిలో 0 కానీ 5 కానీ ఉండాలి. ఉంది కాబట్టి ఇది కూడా సరిపోయింది. 6తో భాగించబడాలంటే కోప్రైమ్స్ 2 3 ద్వారా భాగించబడాలి. ఆల్రెడీ 2 ద్వారా భాగించబడింది, 3 ద్వారా కూడా భాగించబడింది. నెక్స్ట్ 7. 7తో అనేది ఎలా చేయాలి? 2520ని దీన్ని డబుల్ చేసి ఇక్కడ వేసుకోవాలి. లేకపోతే సింపుల్గా చిన్న నెంబర్ కాబట్టి 2520ని భాగించేస్తున్నాం. అప్పుడు 42. సో 7తో కూడా భాగిస్తుంది. 8తో భాగించబడాలంటే 2³ అంటే చివరి 3 డిజిట్స్ 520. 520 అనేది భాగించబడాలి. 8 6ల 48, 8 5ల 8 చేత కూడా భాగిస్తుంది. 9తో భాగించాలంటే సంఖ్యలోని అంకెల మొత్తం 9తో భాగించబడాలి. 2 + 5 7, 7 + 2 9 + 9 అంటే భాగిస్తుంది. 10తో భాగించాలంటే చివరి సంఖ్య 0 ఉండాలి కాబట్టి భాగిస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2 కంటే పెద్ద మరియు 30 కంటే తక్కువ ఎన్ని సంఖ్యలు 1 మరియు వాటితో భాగించబడతాయి? 1 మరియు వాటితో అంటే ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు 2 నుంచి 2 కంటే పెద్ద అంటే 3 నుంచి చూడాలి. 30 కంటే తక్కువ అంటే 29. ఈలోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయని సింపుల్గా అడుగుతున్నాడు. 3 5 7 11 13 17 19 23 29. ఓకే. 1 2 3 4 5 6 7 8 9. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. సో ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే డివిజిబిలిటీ రూల్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఈ ప్రాబ్లం మీరు చేసి కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.